హాయ్ హలో ఫ్రెండ్స్, ఇలా ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఎలా మారింది అనే వీడియోని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎగ్జామ్స్, ఫంక్షన్స్, డిన్నర్స్ అంటూ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండడం, వాటి కోసం త్వరగా రెడీ అవ్వడం, తర్వాత గబగబా వచ్చినవి తీసేసి నార్మల్గా సమ్మర్ డ్రెస్సుల్లోకి రావడం, అందువల్ల నీట్గా ఉండాల్సినటువంటి డ్రెస్సింగ్ టేబుల్ లాంటి నా డ్రెస్సింగ్ టేబుల్ అలా చిందరవందరగా అయిపోయింది. ఎలాగూ సండే ఇంటి దగ్గర ఉన్నాం కదా అనేసి సరదాగా డ్రెస్సింగ్ టేబుల్ లాంటి డ్రెస్సింగ్ టేబుల్ని సర్దేద్దామని చూస్తున్నాను. అలాగే మీకు కూడా షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ నేమ్ పక్కనే సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది కదా, దాన్ని నొక్కండి. దాని తర్వాత అది నొక్కిన వెంటనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అసలే చిన్న ఇల్లు, అది నీట్గా సర్దుకుంటేనే పొందిగ్గా ఒద్దిగ్గా ఉంటుంది. ఇలా చిందరవందరగా ఉంటే ఎలా ఉంటుంది, చూడడానికి అస్సలు బాగుండదు. ఈ పని మొదలుపెట్టేలోపు ఉతకాల్సిన బట్టలు నానబెట్టేస్తే అవి నానుతూ ఉంటాయి. ఇక్కడ ఈ పని అయిపోచేసి తర్వాత అవి ఉతికేయచ్చు. ఏంటి మీరు బట్టలు ఉతుకుతారా అనుకుంటున్నారా? అవును, తెల్లటి తెలుపు కోసం బ్రష్ వేయడం వల్ల చిరిగిపోయినటువంటి బనియన్లు, షర్టు కాలర్లేనండి సాక్ష్యాలు నా బట్టలు ఉతికే సామర్థ్యానికి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్కి ది బెస్ట్ హెయిర్ స్టైల్ని మీతో షేర్ చేయబోతున్నాను. నాకు అసలు హెయిర్ స్టైల్స్ ఏమి రావు, వచ్చింది ఒకటే జడ. ఇంతకు మించినటువంటి బెస్ట్ హెయిర్ స్టైల్ ఉంటుందా ఎవరన్నా చెప్పండి. మీకేదైనా మంచి హెయిర్ స్టైల్ తెలిసింటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా మన డ్రెస్సింగ్ టేబుల్ ఎంత చిందరవందరగా ఉందో. దీన్ని ఒకసారి క్లీన్ చేసేద్దాం. అప్పుడైతే ఏమీ అనిపించలేదు, కానీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే నా హెయిర్ స్టైల్ నాకే భయంకరంగా ఉంది. అంటే నాకు మామూలు హెయిర్ స్టైలే కాదు, ముడి వేసుకోవడం కూడా రాదని ఇప్పుడే అర్థమైంది. సర్లే ఏనేనో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదేమో మా మెడికల్ కిట్ అనమాట, అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫ్రమ్ కరోనా. మింగే వాటికంటే పడేసేవే ఎక్కువ ఉంటాయండి ట్యాబ్లెట్స్. మీ ఇంట్లో కూడా అంతేనా? ఒక బ్లౌజ్కి పెయింట్ వేద్దామని పెయింట్ బాక్సులు తెచ్చాను. ఆ టైలర్ ఇంకా నాకు ఆ బ్లౌజే ఇవ్వలేదు. సో త్వరలో మీరు ఒక పెయింట్ వేసే బ్లౌజ్ని చూడబోతారన్నమాట. ఏంటి సవరమే, మీది ఒరిజినల్ జడ కాదా అనుకోవద్దండి. మా తమ్ముడు పెళ్ళిలో సవరంతో అందరం కలిపి జడలేసుకోవాలని తెచ్చుకున్నాం. వేసుకున్నాం, కానీ ఫోటోలు మాత్రం దిగడం మర్చిపోయాం. ఇప్పుడు మీరు చూడబోయేటువంటి బ్యాంగిల్స్ మా చెల్లెలు కూతురు కోసం తీసుకున్నవి. సేల్స్ గర్ల్ ఒక చేతికి ఒక సైజు, మరో చేతికి ఇంకో సైజు ఇచ్చింది. తీరా పెళ్ళికి తీసుకెళ్ళాక అవి పనికి రాలేదు. మరలా వాటిని రిటర్న్ తీసుకొచ్చి వాటిని షాప్లో ఇచ్చి కొత్తవి తీసుకున్నాను. అవి ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చేయాలి. పనిలో పనిగా నా దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్ కలెక్షన్ వీడియో చేశాను. దీనికంటే ముందు మీరు ఆ వీడియో చూసింటారనుకుంటాను. అన్నీ సర్దగా ఇవి మాత్రం మిగిలాయి, ఒక్కొక్కటి రెండు మాత్రం మిగిలాయి. ఇవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదేమో పౌడర్ పఫ్లు మనం ఎక్కువ రోజులు వాడకూడదండి, అందుకే వాటిని కూడా 2-3 స్పేర్లో పెట్టుకోవాలి. చూసారు కదా సలీం షాపు, అందులోనే నేను ఎక్కువగా ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటూ ఉంటాను. ఇవన్నీ ఏంటంటే ఖాళీ జిప్లాక్ కవర్స్ అనమాట. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి జ్యువెలరీ కానీ ఏదైనా తీసుకెళ్ళడానికి అవి పనికొస్తాయి. మామూలుగా తీసుకెళ్తే అవి పాడైపోవచ్చు, అందుకోసం కొన్ని స్పేర్లో పెట్టుకుంటాను. మొత్తానికి సర్దేశానండి. చూడండి, నీట్గా అన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ బాక్స్ అయితే మా పెద్ద బాబు విజయవాడలో చదివేటప్పుడు డీమార్ట్లో ఏమో తీసుకొచ్చాడు, వాటిని జాగ్రత్తగా భద్రపరిచాను. ఇలా నీట్గా పేపర్లో ర్యాప్ చేసి పెట్టుకోవడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా కూడా బాగా ఉంటాయండి బ్యాంగిల్స్. మన కళ్యాణ్ జ్యువెలర్స్ గుండుబాబాయ్ గారు చెప్పినట్లు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, జాగ్రత్తగా కాపాడుకోవాలి మనమే. ఇవేమో చీరలకు కుచ్చులు అల్లికలు చేయడానికి కావాల్సినటువంటి థ్రెడ్స్. అవేమో హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు తలకి తగిలించుకునేవి. ఇక్కడ ఇవేమో నీట్గా పౌడరు, ఆయిల్స్ ఇవన్నీ పెట్టాను. దువ్వెనలు కూడా అంతేనండి, మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దువ్వెన ఉంటుంది. ఇదేమో మా పెద్ద బాబు వాడేటువంటి రోలర్ దువ్వెన. వాడు ఆ దువ్వెనలు మాత్రమే వాడతాడు, వాడు నీట్గా కడిగి పెట్టేసుకుంటాడు. మా చిన్నోడు మాత్రం అలా కాదు, ఏది పడితే అది దువ్వేస్తూ ఉంటాడు. అవేమో స్టిక్కర్ ప్యాకెట్స్, ఇవేమో శారీ పిన్స్, కిందవేమో హెయిర్ పిన్స్, శారీ పిన్స్లోనే సేఫ్టీ పిన్స్, ఇవేమో ఇయర్ బడ్స్, ఇవేమో నెయిల్ పాలిష్లు. చూశారు కదండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.